వెల్కమ్ టు ఆర్టిస్ట్ పద్మశాలి దుర్గారావు ఛానల్. ఫ్రెండ్స్, 30 డేస్ ఛాలెంజ్లో ఇది 21 లెసన్. సో ఈ లెసన్ చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మనం డ్రాయింగ్ అనేది జనరల్గా ఒక ఇమేజ్ చూసి డ్రా చేస్తూ ఉంటాం. అయితే ఈ వీడియోలో ఇమాజినేషన్ అంటే ఊహించుకొని ఒక డ్రాయింగు, ఒక ఇమేజ్ లేకుండా ఎలా చేయొచ్చు అనేది నేను ఈ వీడియోలో కంప్లీట్గా చూపించాను. ఫస్ట్ నేను నా ఊహా చిత్రం ఒక ఉమెన్ అనుకున్నాను. ఆ ఉమెన్ని నేను జస్ట్ ఒక హెడ్ అండ్ బాడీ అంటే చెస్ట్ వరకు తీసుకున్నాను. హెడ్ అంటే ఫస్ట్ నేను సర్కిల్ తీసుకున్నాను. సో దాన్ని డివైడ్ చేసుకొని దానిలో కళ్ళు, ముక్కు, చెవులు, నోరు అని నేను డ్రా చేస్తున్నాను. సో కాకపోతే దీనికి ఐడియా ఏంటంటే నేను ఊహించుకున్నప్పుడు జస్ట్ చెస్ట్ వరకే ఇమేజ్ అనేది ఉంటుంది, అంటే బాడీ అనేది ఉంటుంది. సో అక్కడ వరకు ఉన్న ఉమెన్ని, అది కూడా 35 to below 50 years ఉన్న ఉమెన్, ఇలా నేను ఊహించుకున్నాను. అలా ఊహించుకొని నేను డ్రా చేస్తున్నాను. మరి చూసే మేము వెయ్యలేము, చూడకుండా అది కూడా ఊహించుకొని ఎలా వేస్తామంటే ఇది ప్రాక్టీస్లో వస్తుంది. మీకు ఎప్పుడు కూడా ప్రాక్టీస్ అనేది మస్ట్. సో ప్రాక్టీస్ మనం ఎంతైతే చేస్తామో అప్పుడే మనకి ఇటువంటి ఐడియాస్ వస్తూ ఉంటాయి. సో ఎక్కువగా ఏంటంటే నేను ఇచ్చే ఐడియా, మీరు ఎక్కువగా పిక్చర్స్ని, ఇమేజెస్ని చూసి ఎక్కువగా ప్రాక్టీస్ చేస్తూ ఉండండి. అలాగే మన కంటికి ఏదైతే వస్తువులు కానీ, మనుషులు కానీ, లేదంటే ఒక ల్యాండ్స్కేప్ కానీ, చెట్లు కానీ ఏది కనిపిస్తే అది వేయడానికి ట్రై చేయండి. ఫస్ట్ ఎప్పుడైనా ఎవరికైనా సరే స్కెచింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. స్కెచ్ చేయడం, డ్రాయింగ్ చేయడం ఇవన్నీ వచ్చాయనుకోండి, తర్వాత దాన్ని మీరు ఎలాగైనా ఇంప్రూవ్మెంట్ చేసుకోవచ్చు. అయితే బేసిక్ అనేది ఫస్ట్ మీకు స్టాండర్డ్ పునాది అనేది, మీకు బేస్మెంట్ అనేది తెలియకుండా మీరు డైరెక్ట్ నేను కలరింగ్ చేస్తా, పెయింటింగ్ చేస్తానంటే రాదు కదా. సో అందుకని ఫస్ట్ ఏం చేయాలి, మనం డ్రాయింగ్ అనేది ఎక్కువగా మన లైఫ్లో ప్రాక్టీస్ అనేది చేయాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు బాగా ఇంట్రెస్ట్ అంటూ ఉండాలి. అది రాకుండా ఎంత ప్రాక్టీస్ చేసినా రాదు. ఎప్పుడైతే మనసు పెడతామో ఖచ్చితంగా మనం అది సాధించగలుగుతాం. సో ఇలాగే సాధన అనేది కూడా చాలా ఇంపార్టెంట్. సాధించాలి అంటే సాధన చేయాలి. సో తప్పకుండా సాధన అనేది డైలీ మన లైఫ్లో ఒక 1 hour 2 hour అనేది మనం పెట్టుకోవాలి. అప్పుడే మనం వేయగలుగుతాం. డ్రాయింగ్ అనేది చెప్పాలి అంటే మీకు తెలుగులో మహాసముద్రం. ఈ మహాసముద్రాన్ని మీరు దాటడం ఏమో పక్కన పెట్టండి, ఈదాలంటే చాలా కష్టం. ఇప్పుడు నేను వేసే ఈ ఇమేజ్ మీకు ఏజ్ చెప్పాను, 35 నుంచి బిలో 50 years అని. అలా మనం ఏదైతే ఊహించుకుంటామో ఆ ఊహా చిత్రానికి ఇది కూడా మోడర్న్ ఉమెన్ అయితే కాదు, ట్రెడిషనల్ ఉమెన్ ఇలా మనం అనుకోవాలి. మనకి ఎక్కువ ట్రెడిషనల్ అంటే, నేను ట్రెడిషనల్ ఎందుకంటే నా చిన్నప్పుడు లైఫ్ అంతా నేను ఎక్కువగా ట్రెడిషనల్గా ఉన్న ఉమెన్స్ని చూశాను నేను. సో ఇప్పుడంటే ఫ్యాషనబుల్గా ఉంటున్నారు, కానీ ట్రెడిషనల్ ఉమెన్ చక్కగా కొప్పు వేసుకొని, మంచి కాటన్ చీర, దానికి అంచు ఉన్న మెరుస్తున్న అంచు, అలాగే మెడలో దండలు, పూసల దండలు, నల్లని తాడు, అలాగే పెద్ద బొట్టు, ముక్కుకి కాడ, అంటే ముక్కు పొడకంటే చిన్నగా ఉంటుంది, ముక్కు కాడ అంటే కొంచెం పెద్దగా ఉంటాయి, వేలాడుతూ ఉంటుంది. ఒక ట్రెడిషనల్ ఉమెన్, ఒక పెద్ద ఆమె అయితే ఎలా ఉంటుంది అనేది మన విలేజ్లో చూస్తూ ఉంటాం జనరల్గా. సో దాన్నే అనుకుంటే ఎలా వస్తుంది. నేను ఎక్కడా ఇది మీకు ఇమేజ్ చూసి వేసేది కాదు, నేను ఊహించుకొని చేస్తున్నది ఇది. సో ఎక్కడ నేను రిఫరెన్స్ అనేది లేదు దీనికి. కావాలంటే మీరు కూడా ఇంటర్నెట్లో చెక్ చేసుకోవచ్చు. ఎందుకంటే మనం ఊహా చిత్రాలు అనగానే కొంచెం టైం పడుతుంది, కానీ ఐడియా ఉంటే, వేయడం వస్తే అది మనం అనుకున్నది మీకు 99% అయితే మన మనసులోంచి బయటకు వస్తుంది. సో అందుకనే ప్రాక్టీస్ అనేది ఇంపార్టెంట్.
ప్రాక్టీస్ లేకుండా మనం చెయ్యలేం. అందుకే ఊహా చిత్రాలు వేయాలంటే, నార్మల్ చిత్రాలు వేయాలంటేనే చాలా టైం పడుతుంది. మరి ఊహా చిత్రాలు వేయాలంటే ఇంకెంత టైం పడుతుంది. అందుకే మీ డైలీ జీవితంలో సాధన 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 చెయ్యండి. చేస్తూ ఉంటేనే మీకు రిజల్ట్స్ అనేది, అవుట్పుట్ అనేది వస్తుంది. అంతేగాని ఏదో ఒక పిక్చర్ వేసేసి రావట్లేదు, లేకపోతే ఎంత ప్రాక్టీస్ చేసినా రావట్లేదని అనుకోవద్దు. మనసు పెడితే నిజంగా వస్తుంది, రాకుండా అయితే ఉండదు. సో ఈ క్లాస్ అనేది మీకు చాలా చాలా ఇంపార్టెంట్. ఇప్పటి వరకు 20 క్లాసెస్ అయినాయి. అంటే మీకు 30 డేస్ డ్రాయింగ్ ఛాలెంజ్లో 20 క్లాసెస్ అయితే అయిపోయినాయి. ఇది 21 క్లాసెస్. సో ఇలా డిఫరెంట్గా మీరు మొత్తం ఫస్ట్ నుంచి అన్ని క్లాసెస్ చూడండి. మీరు జీరో నుంచి హీరో అవ్వచ్చు. కాకపోతే టైం పడుతుంది. ఏదైనా సరే ఆ టైంని మీరు బీట్ చేయాలి అంటే ప్రాక్టీస్ చేయాలి. సో ప్రాక్టీస్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. అందుకే చెయ్యండి మీ డైలీ లైఫ్లో. ఇలా మీరు, నేను ఏదైతే మనసులో ఉన్నది ఊహించుకున్నానో దానినే నేను ట్రై చేస్తున్నాను. ఫస్ట్ మీకు స్కెచ్ అంటూ వచ్చింది అనుకోండి, తర్వాత దాన్ని షేడింగ్ చేసుకోవచ్చు. ఇతర మీడియంస్ అంటే కలర్ మీడియం కూడా యూజ్ చేసుకోవచ్చు. అసలు స్కెచ్చే రాకపోతే, అందుకనే మనం ఎలా వేస్తున్నాం ఏంటి అనేది చూడండి. ఇక్కడ నేను, ఆమె ఇలా పైకి చూస్తుంది, అంటే ఇటువైపు రైట్ సైడ్ చూస్తుంది. సో ఆ రైట్ సైడ్ చూస్తున్నప్పుడు ఆమె భుజాలు, ఒక భుజం పైకి లేచి ఉంది, అలాగే ఒక భుజం కిందకి ఉంది. దాన్ని బట్టి శారీ ఎలా ఉంటుంది, తర్వాత ఆమె బ్లౌజ్ ఎలా ఉంటుంది, ఆమె మెడలో ఉన్న మాలలు ఎలా ఉంటాయి అనేది కూడా ఐడియా. సో ఆ ఐడియాని ఖచ్చితంగా మనం ఇమాజినేషన్ అనేది ఊహా చిత్రంలో రాబట్టడానికి ట్రై చేయాలి. సో ఒక 35 నుంచి 50 బిలో అన్నాను కాబట్టి ఆ ఫేస్ అనేది మనకు వచ్చింది, ఆ బాడీ అనేది వచ్చింది, ఆ లుక్ అనేది వచ్చింది. జనరల్గా మనం ఈ ఊహా చిత్రాలు ఎక్కడ గీస్తారంటే, ఇప్పుడు ఏదైనా ఒక నేరస్తుడిని పట్టుకోవాలి అన్నప్పుడు సాధారణంగా మన సినిమాల్లో చూస్తూ ఉంటాం, స్కెచ్ ఆర్టిస్ట్ని పిలిపిస్తారు. చూసిన వ్యక్తి ఎవరైతే ఉన్నారో చెప్తూ ఉంటే వాళ్ళు డ్రా చేస్తూ ఫైనల్గా ఒక 2-3 డ్రాయింగ్స్ని బయటికి తీస్తారు, అంటే వేస్తారు. అవి ఫైనల్గా చేసి ఇలా ఉంటాడని ఒక కన్క్లూజన్కి వస్తారు. వచ్చి దాన్ని పబ్లిక్లోకి ఇలా ఉంటాడు నేరస్తుడని మన సినిమాల్లో కూడా చూస్తూ ఉంటాం. సో ఇలా మీరు ప్రాక్టీస్ చెయ్యండి. మీ లైఫ్లో మీరు ఖచ్చితంగా మంచి ఆర్టిస్ట్ అవుతారు. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.